ఖడ్గం జరుగుతున్నప్పుడు డైరెక్ట్ కస్టమర్స్ గారితో దెబ్బలాటే. ఓకే. ఏమండి ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతున్నా, మిమ్మల్ని అడుగుతున్నాను నేను. శ్రీకాంత్ గారు ఒక సిబిఐ ఆఫీసర్, దాంట్లో ఆయన వెనకాల ఒక 20 మంది ఉన్నారు. అట్లీస్ట్ దాంట్లో ఒక 20 ఓడుగానే నేను పనికొస్తా కదా సార్ నేను. ఎందుకంటే రెగ్యులర్గా పర్ డే మీరు 2000 3000 ఇస్తున్నారు, మీరు ఒక్కొక్కడు 40 రోజులు డేట్లు తీసుకుంటున్నారు. ఇవి నాకు ఉపయోగపడతాయి కదా సార్. అప్పుడు ఒక మాట అన్నాడండి ఆయన, నువ్వు అక్కడ నిలబడవలసినోడు కాదురా, నీ రేంజ్ ఇక్కడ, దీంట్లో క్యారెక్టర్ ఉంది, ఆ క్యారెక్టర్ నీ టర్న్ అవుద్ది, నీ లైఫ్ టర్న్ చేస్తుందని. అప్పుడు ఉత్తేజ్ కూడా కామెడీగా ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుందని. ఓకే. ఈ డైలాగులు బాగానే ఉంటాయి బ్రదర్, నీకేం మొదలు ఒడ్డు దాటిపోయావు నువ్వు ఎన్నైనా మాడతావు. స్ట్రగుల్ అయ్యేది పొద్దున్న లేస్తే ప్రతి ప్రాబ్లం, డైలీ ప్రాబ్లమ్స్, పాల ప్యాకెట్ దగ్గర నుంచి ఫ్యామిలీ లీడ్ చేయాలంటే బాధపడేది మేము. మీరేమని చెప్పాడితే నాకు అనవసరంగా నా లైను, టీవీ లైన్, బ్రహ్మాండమైన లైన్ అది వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి స్ట్రగుల్ అవుతున్నారంటే లేదని ఆయన కూడా ఆలోచించి అప్పుడు చాలాసార్లు ట్రై చేసేవాడు. క్యాస్టింగ్ డైరెక్టర్ ఉండి ఆయన చాలా మంచి మిత్రుడు నాకు. నువ్వేం స్ట్రగుల్ అవ్వకు, ఇది కాకపోతే ఇంకోటి వస్తుంది, నేను క్యారెక్టర్ డిజైన్ చేశాను, బట్ ఈ క్యారెక్టర్ అని చెప్తే రామకృష్ణ స్టూడియోకి వెళ్ళాను. నాకు పల్సర్ బైక్, స్కూటర్ నుంచి పల్సర్ బైక్ వచ్చాం. పల్సర్కి టీవీ వల్ల పల్సర్కి వచ్చిందండి. ఆ బైక్ వేసుకుని రామకృష్ణ స్టూడియోకి 2 o'clock ఉండాలన్నారండి. 1:30కి రెడీగా ఉన్నాం. వైట్ అండ్ వైట్ వేశారు, ఏదో డైలాగులు చెప్పించారు. అది వైట్ అండ్ వైట్ హీరో, ఇది ఏదో పెద్ద బాగాలేదు, ఇది ఏదైనా హిస్టారికల్ గెటప్ ఏదైనా వేయాలని అని చెప్తే అప్పుడు సచిన్ గారు అని ఉండేవారండి మేకప్ మ్యాన్. ఆయన ఉండి వీరపాండ్య కట్టబ్రహ్మణ గెటప్ వేస్తే బాగుంటుంది ఇతనికి అని చెప్పి నాకు ఆ గెటప్ వేసి చూస్తే వీడు బాగానే ఉన్నాడు ఈ గెటప్లో, ఈ ఎంత ఇదిగా వద్దు, తీసేయండి, తలపాక తీసేయండి, జుట్టు ఆ గొలుసులు వేసి కొంచెం డల్ చేసేయండి డ్రెస్ని, ఇంకా లాక్ రావటం మొదలుపెట్టారని. అదే నా టర్ను. ఎప్పుడైతే ఆ బట్టులు అలా లాక్ రావటం మొదలుపెట్టారు, ఓరియం లేచుడానికి మొదలైంది, ఇంకా ట్రెండ్ స్టార్ట్ అయిందండి అక్కడ. ఇమ్మీడియట్గా పైనుంచి ఏటీఎం కార్డు గుద్దేశాడు ఆయన, నీ కనెక్ట్ అయిపోయింది కార్డు అని, 30 years గ్యారంటీ అని అది కార్డు. అది ఫస్ట్ రాసి ఓరియం లేచుడా ద్రోహంతో మమ్మల్ని వంచి దౌర్జన్యంతో అని నేను చదువుతుంటే ల్యాగ్గా చదవమన్నాడండి అది. అంటే పర్ఫెక్ట్గా చదివితే మళ్ళీ అది రవితేజ ఎంటర్ అయితే అది పండదురా. అది ఒక హీరో అవ్వాలని వచ్చిన ఒక కుర్రాడు ఆల్రెడీ సెటిల్ అయిపోయి ఉన్నాడు. వీడు బ్యాక్గ్రౌండ్ బట్టి హీరో అయిపోయి ఉన్నాడు 30 ఏళ్ళ నుంచి. వీడిని తోసేసి అటు రావాలి, అటు రావాలంటే ఇక్కడ ఏదో పవర్ఫుల్ ఏదైనా జరగాలి. అందుకని నువ్వు మాట్లాడటం అగ్రెసివ్గా తీసుకుని మధ్యలో మర్చిపోయినట్టు, ద్రోహంతో మమ్మల్ని వంచే దౌర్జన్యంతో మా సంస్కృతి కింద ఆ డైలాగ్ ఏంటయ్యా అంటాడనమాట. ఆ డైలాగ్ ఏంటి అనేటడికి సార్ అదే ఫ్లో లేదయ్యా అంటనమాట. అంటే సార్ మన కథను ఆల్రెడీ ఎవరో కాపీ కొట్టారంటే అటు ఛాంబర్కి వెళ్ళాడు, ఇమ్మీడియట్ 1 more నీడే చెప్పేస్తాడు డైరెక్టర్ మాట. ఎందుకంటే టేక్ 120 టేక్ 130 అనగానే రవితేజ తోసుకొచ్చి డైలాగ్ చెప్తే థియేటర్ మొత్తం విపరీతమైన క్లాప్స్ అండి. దానికి ముందు ఏదైనా బ్రిడ్జ్ ఉంటే బాగున్నాం అని చెప్పి మళ్ళీ షూటింగ్ మళ్ళీ మధ్యలో ఆపారు. దానికి ఏం చేయాలంటే అప్పటికప్పుడు డైరెక్టర్ గారు ఉండి 30 years అని అంజుడు ఓరియం లేచుడా అని ఆపి నేనే అన్నా, ఓరియం లేచుడా ద్రోహంతో ఆ సౌండ్ అంటే బటర్ పేపర్, ఏ పేపర్ అంటే మాకు తెలీదా, 30 years ఇండస్ట్రీ ఇక్కడ. మళ్ళీ చేయబట్టుకుంటాడు ఆ బిస్కెట్. ఇప్పుడైతే అందరూ నా మీద పెద్ద గొడవ చేసుకోరు, అన్ని ఛానల్స్లో పెద్ద గొడవ అయిపోయింది. పట్టుకోవడం అంటే బిస్కెట్ కాదు, యాక్ట్ చేయాలి, 30 years యాక్టింగ్ ఇక్కడ అనేటప్పుడు గొల్లు మొన్న వేస్తున్నారు సెట్ అంతా. ఇది కుదిరింది, దీన్నే కంటిన్యూ చేద్దాం, మెయిన్ కంటెంట్ పక్కన పెట్టి దీని మీద వెళ్ళిపోయాడు ఆయన. అసలు అది కాదండి, అది ఏదంటే డైలాగ్ మొదలు పెడితే నిన్ను గండాలుగా నరికి అనేటడికి ఏంటి ఆడెవడు మాట్లాడుతున్నాడు వెనకాల అనేటడికి వీడికి డైలాగే రాదు, మళ్ళీ అటు ఇటు ఏమన్నామంటే నిన్ను గండాలుగా నరికి ఏంటి నాతోటి గేమ్సా, 30 years ఇండస్ట్రీ ఇక్కడ ఇండస్ట్రీలో లేకుండా చేస్తాను నేను. అవి ఇంప్రూవైజ్ చేసాను అప్పటికప్పుడు. అప్పుడు స్పాట్ ఇంప్రూవైజ్ చేసి ఏంటే ఎవరైతే ఏ మంగళ షాపులను తీసుకొచ్చావు ఇప్పుడు అంటే చంపేస్తాను నన్ను. అప్పుడు నడిచింది అది.
అలాగా వెళ్ళి నేను రాజు గెటప్లో ఉంటే సంజయ్ థియేటర్లో సినిమా చూస్తుంటే అరే ఏం కొట్టినావా నా 30 years అని ఒకడు మొదలెట్టాడు ఇంటర్వెల్లో. ఇంకా అలా 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 అది పెద్ద ఉధృతం అయిపోయిందండి.